రాత్రంతా కూడా సింహం కష్టపడ్డాడు, చేపలు పడలేదు. తెల్లవారి ఇంటికి వెళ్ళాలనుకున్న సమయంలో యేసు ప్రభు వచ్చి ధోనినాడు, కష్టపడ్డాము, మాకు ఫలితము లేదు అన్నాడు. అయితే ఆ మాట అన్న తర్వాత వెంటనే మళ్ళీ అన్నాడు, నీ మాట చొప్పున ఖచ్చితంగా ఊళ్ళో వేస్తామన్నా. అంటే అర్థం ఏంటంటే అనేకులతో కలిసి పేతురు కూడా దేవుని వాక్యము విన్నాడు. వాక్యము విన్న తర్వాత ఆయనలో ఒక విశ్వాసం అనేది బయలుదేరింది. అందుకే వాక్యం శ్రద్ధగా వినాలి. వినటం ద్వారా విశ్వాసము కలుగుతుంది. పేతురు సముద్రపు లోతులు, చేపల రకాలన్నీ తెలిసిన వాడే ఆయన జీవితంలో ఇంతవరకు యేసు ప్రభు చెప్పినన్ని చేపలు దొరకలేదు. కానీ యేసు స్వామి చెప్పిన తర్వాత సమృద్ధికరంగా చేపలు దొరికాయంటే అర్థం ఏంటంటే దేవుని మాట విని దేవుని నీకు బ్రతుకుతే నీ జీవితం సమృద్ధికరంగా అవుతుంది. కొదవలుండవు, కొరతలుండవు, ఆశీర్వాదం ఉంటుంది, దేవుని దీవెన ఉంటుంది. చివరికి దేవుని శక్తి నువ్వు పొందగలవు. పేతురులాగా విధేయత చూపుదాం. కష్టమైనను సరే తిరిగి దేవుడు ఆ పని చేయమన్నప్పుడు చేద్దాం. ఒకసారి చేశాము, ఒకసారి మరి ముందుకు వెళ్ళాము, అనేక రీతులుగా మేము చేశాము, వాటిలో పొందలేదని నీవు అనుకోవద్దు. ఒకవేళ పేతురు చెప్పాడు మేము ముందు వేశామని, నేను ఇక వెయ్యను అంటే ఆయన జీవితంలో గొప్ప అద్భుతము జరిగేది కాదు. వేస్తాను అన్నాడు కనుకనే దేవుడి మాటకు విధేయత చూపించాడు. వెంటనే సమృద్ధికరమైనటువంటి ఆ చేపలు దొరికాయి. జీవనానికి బ్రతుకు ఒక ఆశీర్వాదకరంగా మారి ఇక్కడ చిన్నలైనను పెద్దలైనను వృద్ధులైనను ఎవరైనాను సరే దేవుడు చెప్పిన మాట వినగలిగితే, దేవుడు చెప్పిన ప్రకారం చేయగలిగితే మన జీవితాలన్నీ సమృద్ధికరంగా ఉండుగాక.